ఎన్డీఏ ప్రభుత్వం గ్యాస్ పైన, కమర్షియల్ గ్యాస్ పైన, ఇంటికి వాడే గ్యాస్ పైన, ఒక్కొక్క సిలిండర్ పైన, కమర్షియల్ సిలిండర్ పైన 120 రూపాయలు, అలాగే ఇంటికి వాడే గ్యాస్ సిలిండర్ పైన 60 రూపాయలు పెంచడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. చాలామంది మహిళలు ఎదురు చూశారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఏదైనా వరాల జల్లు కురిపిస్తుందా అని చెప్పేసి చాలామంది మహిళలు ఈ దేశం మొత్తం ఎదురు చూసింది. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం వరాల జల్లు ఏదైతే ఇవ్వలేదు, కానీ గ్యాస్ సిలిండర్ రేటు పెంచి ఆడవాళ్లకు చాలా నిరాశపరిచారు. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ట్యాక్సులు పెంచేదే ఉంది, కానీ గ్యాస్ ధర పెంచేదే ఉంది, కానీ ఏది కూడా తగ్గింపనే మాటే లేదు. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో చాలా పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఎవరు కూడా ప్రశ్నించరు. ప్రతి ఒక్కటి ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్న చైర్ పైన దానిపైన ట్యాక్స్ ఉంది, సీలింగ్ ఫ్యాన్ పైన ట్యాక్స్ ఉంది, ఒక ట్యూబ్లైట్ పైన ట్యాక్స్ ఉంది, కనీసం రోడ్డు పైన నడిచేదానికి కూడా ట్యాక్స్ విధించారు. వాష్రూమ్లో ట్యాక్స్, తినే తిండికి ట్యాక్స్, సేల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రతి ఒక్క దానిపైన ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఈ భారతదేశంలో ట్యాక్సుల రూపంలో కొన్ని లక్షల కోట్లు వసూలు అవుతూ ఉన్నాయి. ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ప్రజల గురించి ఏమన్నా వీళ్ళు విద్యాపరంగా ఏమన్నా మంచి విద్య ఏమన్నా ఇస్తున్నారా? వైద్యానికి ఏమన్నా మంచి వైద్యం ప్రజలకు అందుబాటులో ఉందా? ఏమీ లేదు. కేవలం ట్యాక్స్ 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 ట్యాక్స్. మరొక విషయం, ఈ భారతదేశంలో దాదాపు 80 కోట్ల మంది ఫ్రీ రేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఈరోజు జీఎస్టీ చెల్లిస్తున్నారు. ఒకసారి నేను ప్రజలకి గుర్తు చేస్తున్నా, గతంలో ఇలాగే కేంద్రంలో యూపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక గ్యాస్ సిలిండర్ పైన 50 రూపాయలు పెంచితే మా మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఒక మాట అన్నారు, మా తెలుగింటి ఆడపడుచులకు ఎవరు కూడా ఆధారపడవద్దండి, పెంచిన 50 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది, మీరు ఏమి కూడా ఒక పైసా కూడా అదనంగా చెల్లించే అవసరం లేదని చెప్పేసి ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పడం జరిగింది. ఈరోజు నేను కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, మీరు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ఎవరికి అందుతున్నా మాకైతే అర్థం కావడం లేదు. అలాగే పెంచిన 60 రూపాయలు ప్రతి సిలిండర్ పైన మీరు రాష్ట్ర ప్రభుత్వం భరించి ప్రజలకు 60 రూపాయలతో మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తూ, అలాగే ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలు ఇస్తారు, కానీ ఒక్కటి కూడా సరిగా అమలు చేయరు. ప్రజలపైన ఏమో ట్యాక్స్ రూపంలో వేస్తూనే ఉంటారు. సిలిండర్ల రేట్ పెరిగిపోతూ ఉంది, పెట్రోల్ రేట్ పెరుగుతూ ఉంది, డీజిల్ రేట్ ప్రతి ఒక్కటి పెరుగుతూనే ఉంది. ప్రజలు భరించే స్థితిలో లేరు. ఇంకా మీకు దాహం తీరలేదా? ట్యాక్స్ రూపంలో ఎన్నో కొన్ని లక్షల కోట్లు వసూలైనా కూడా మీకు దాహం తీరలేదు. కూటమి ప్రభుత్వానికి మరొకసారి డిమాండ్ చేస్తున్నా, ఈ పెంచిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెంచిందో 60 రూపాయలు, ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 60 రూపాయలు ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించి ప్రజలకు ఈ 60 రూపాయలు మినహాయింపు ఇస్తారు, గ్యాస్ సిలిండర్ పైన 60 రూపాయలు మినహాయింపు ఇస్తారని చెప్పేసి మీడియా ద్వారా నేను తెలియజేస్తూ, అంతేకాదు గతంలో చాలా వాగ్దానాలు చేశారు, వాగ్దానాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.